లోక్సభలో ఎంపీలు క్వశ్చన్స్ అడిగితే దానికి ఆన్సర్ చెప్తారు కదా శాఖ మంత్రులు. దేని మీద అయితే క్వశ్చన్ అడుగుతారో దాని మీద ఏదైనా డౌట్లు ఉంటే వాళ్ళు అడిగితే ప్రశ్నోత్తరాల్లాగా ఇట్లా ఏదైనా క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ అన్నట్టు. అట్లా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆన్సర్స్ ఇచ్చింది. ఆ శాఖలు ఏ శాఖలు అయితే ఉంటాయో ఆ శాఖలకు సంబంధించిన మంత్రులు ఆన్సర్లు చెప్పారు. అట్లా ఇంతకుముందు మనం బడ్జెట్ది చూసినాం. బడ్జెట్ది ఇప్పటిదాకా ఏమన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, రేవంత్ రెడ్డి ఏం చెప్తుండు, 7 లక్షల కోట్ల అప్పులు చేసి వేరు, 8 లక్షల కోట్ల అప్పులు చేసి వేరు, రాష్ట్రం మొత్తం అప్పుల పాలైంది, అది ఇదని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఎవరో ఒక ఎంపీ క్వశ్చన్ అడిగితే దాంట్లో ఇచ్చిన ఆన్సర్లు ఏముంది, 4 లక్షల కోట్లే అనేది. అది ఇప్పుడు రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేసిన దానితో కలిపి ఇంత ఉంది అనేది తేలింది. గట్లనే ఇంకొక ప్రాపగండా కూడా ఏం చేసిర్రు, మొత్తం ఏదో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం నాశనమైంది, విద్యా వ్యవస్థను మొత్తం నాశనం చేసిర్రు, ఆ ప్రైవేట్ స్కూళ్ళు పెరిగినాయి విపరీతంగా, విద్యా వ్యవస్థని మొత్తం నాశనం చేసిర్రు ఎక్కడికక్కడ అనే ఒక ప్రాపగండని చేసిర్రు. అయితే ఆ ప్రాపగండకు ఆన్సరే ఇది. దీంట్లో ఏం అడిగిర్రు అంటే క్వశ్చన్స్లల్లో గవర్నమెంట్ స్కూల్స్ ఏమన్నా క్లోజ్ చేసిర్రా లేకపోతే కలిపిర్రా, 10 ఏళ్ళకి సంబంధించిన లోక్సభలో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పారు. ఆ శాఖకి సంబంధించిన మంత్రి, ఆ శాఖ, ఆ డిపార్ట్మెంట్ ఆన్సర్ ఇచ్చింది. దీంట్లో అడిగిన క్వశ్చన్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ క్లోజ్ అయినాయా లేదు అంటే మెర్జ్ చేసిర్రా 10 ఏళ్లలో కంట్రీలో, అట్లనే స్టేట్ వైజ్గా కూడా ఏ రాష్ట్రాలలో రాష్ట్రాల వైజ్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 2014-15 నుంచి 23-24 వరకు ఈ 10 ఏళ్లలో ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసిర్రా లేకపోతే కొన్ని స్కూళ్ళని కలుపుతారు కదా, ఇప్పుడు పిల్లలు తక్కువ ఉన్నారని ఇప్పుడు 2-3 స్కూళ్ళు ఒక దగ్గరికి తీసుకొని వచ్చి కలిపి టీచర్లు లేరనో లేకపోతే పిల్లలు తక్కువ ఉన్నారనో అట్లా మెర్జ్ చేసిన స్కూల్స్ కూడా ఉంటాయి. గట్లనే 14-15 నుంచి 23-24 వరకు 10 ఏళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసిన ఏమన్నా ఉన్నాయా, మూసేయకపోతే కనుక కలిపిన స్కూళ్ళు ఉన్నాయా, అట్లా మొత్తం కంట్రీలో స్టేట్ వైజ్గా కూడా మీరు ఒక డాటా ఇవ్వండి అని అడిగిర్రు. ఇంకేం అడిగిర్రు దీంట్లో, ఒకవేళ మూసేస్తే కనుక ఎందుకోసమని, ఏ రీజన్తో మూసేసిర్రు అనేది కూడా అడిగిర్రు. దాంతోపాటు మళ్ళీ ఓపెన్ చేయడానికి మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారా, ఎట్లాంటి స్టెప్స్ అన్నా తీసుకున్నారా అనేది. అట్లనే ఈ 10 ఏళ్లల్లో స్టేట్ వైజ్గా అంటే రాష్ట్రాల పరంగా ఇప్పుడు మనది తెలంగాణ రాష్ట్రం, గట్లనే పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, కర్ణాటక రాష్ట్రం కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన డీటెయిల్స్ అడిగిరు వీళ్ళు. ప్రైవేట్ స్కూల్స్ ఏంది పరిస్థితి, మరి ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఏమన్నా ఓపెన్ చేసిర్రా 10 ఏళ్లలో ఎక్కువగా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మూతబడి ప్రైవేట్ స్కూల్స్ ఏమన్నా పెరిగినాయా అనే అనుమానంతో అడిగిన క్వశ్చన్ ఇది. ఎట్లా అంటే మొత్తం చాలా రాష్ట్రాలే కూడా ఇయ్యిర్రి అని అడిగిర్రు. అడిగినప్పుడు ఈ డిపార్ట్మెంటు ఆన్సర్ ఇచ్చింది, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఇచ్చిర్రు. దీంట్లోనే తెలంగాణకి సంబంధించిన లెక్కను చూడుర్రు ఒకసారి. ఇన్ని రోజులు అసలు బయట జరుగుతున్న ప్రాపగండా ఏంది, నిజమేంది. ఎందుకంటే మనం ఎవ్వరు ఎంతన్నా మాట్లాడవచ్చు, ఏదన్నా చేయొచ్చు, కానీ చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, కేంద్ర ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏమన్నా మూసేసిర్రా, కలిపిర్రా, ఎంత జరిగింది ఏంది అనేది ప్రాపర్ డీటెయిల్తో ఎక్కడ ఎట్లాంటి తప్పులు లేకుండా అక్యురేట్గా ఇస్తారు. అక్యురేట్ వీళ్ళు ఇచ్చేది, ఎందుకంటే అత్యున్నతమైనటువంటి సభలలో వీళ్ళు ఇస్తారు ఇవన్నీ ఆన్సర్లు. దీంట్లో ఏంది అంటే ఇంతకుముందే మనం అనుకున్నాం కదా, గవర్నమెంట్ స్కూల్స్ను మూసేసిర్రా ఏమన్నా, కలిపిర్రా ఏమన్నా, లేకపోతే మూసేస్తే ఏ రీజన్తో మూసేసిర్రు అని. ఇది గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించిన 2014-15 నుంచి 23-24 వరకు ఉన్న లిస్ట్ ఇది. దీంట్లో తెలంగాణ ఏడుంది, ఇగోకి ఈడుంది. తెలంగాణలో 14-15లో ఎన్ని ఉండే అంటే 29,268 ఉంటే చివరికి వచ్చేసరికి ఎన్ని అయినాయి అంటే 30,022 అయినాయి. గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య మూసేయలే, కొత్తగా తెరిచిర్రు. ఇంకా 29,000 దగ్గర స్టార్ట్ అయితే 29,268 నుంచి ఇగో ఇంత పెరిగినాయి. ప్రతి సంవత్సరం పెరుక్కుంటూ పోయినాయి. గవర్నమెంట్ స్కూల్స్ని ఎక్కడా కూడా మూసేయలే. ఇది మనం చెప్తున్న లెక్క కాదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది కదా లెక్కలు, చాలా లెక్కలు చెప్తున్నారు వాళ్ళు, అప్పుల లెక్కలు కూడా చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారో మనం చూస్తున్నాం. 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అన్నారు. లాస్ట్కు కేంద్రం ఇచ్చిన దాంతో మొత్తం బట్టబయలైంది, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసిరు ఏంది అని.
జరుగుతున్న ప్రచారం ఏంది, అసలు నిజమైంది అని. గట్లనే ఇది ప్రైవేట్ స్కూళ్ళది. ఈ లెక్క చూడరు ఒకసారి. ప్రైవేట్ స్కూళ్ళది తెలంగాణలో 15,069 ఉండే. ఎప్పుడు 2014-15కు 15,069 ఉన్నాయి. ఇగో తగ్గుకుంటా 12,166కు వచ్చినాయి. ఇవేంది ప్రైవేట్ స్కూల్స్. 15,000 నుంచి 12,000కు వచ్చినాయి. అంటే దగ్గర 3,000 తగ్గినాయి. కానీ బయట చెప్తుంది ఏంది, మాట్లాడుతుంది ఏంది, ఏం మాట్లాడిర్రు, అసలు కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో మొత్తం విద్యా వ్యవస్థ నాశనమైంది అని దుష్ప్రచారం చేసిర్రు. దుష్ప్రచారమే. ఎందుకంటున్నామంటే ఇప్పుడు లెక్కలు చూసిన తర్వాత అర్థమవుతుంది దుష్ప్రచారం అనేది. ఇంకేం చెప్పిర్రు, అసలు మొత్తం గవర్నమెంట్ స్కూళ్ళన్నీ మూతపడ్డాయి, ప్రైవేట్ స్కూళ్ళు వచ్చినాయి, ప్రైవేట్ది వచ్చింది బాగా అన్న లెక్క ఒక ప్రాపగండ చేసిర్రు. కానీ లెక్కలు అదంతా నిజం కాదు అనేది లెక్కలలో తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు ఇవి. ప్రభుత్వ పాఠశాలల పట్ల అక్కడున్న వాళ్ళు చెప్పే టీచింగ్ మెథడ్స్ పట్ల నమ్మకం ఉండి చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్చేందుకు ఇష్టపడ్డారు అనేది మనం చెప్తుంది కాదు, లెక్కలు చెప్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య తగ్గింది. మామూలుగా అయితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి స్టడీస్ ఇవ్వకపోతే వాళ్ళు ఆటోమేటిక్గా ప్రైవేట్కి పోతారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచిది ఇచ్చింది కదా. ఇంకొకటి గురుకులాలు కూడా. గురుకులాలు ఎన్ని గురుకులాలు వచ్చినాయి, రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినాయి అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. గతంలో గురుకులాలకు 1:6, 7 కూడా పోటీ పడేటోళ్ళు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రోజు వార్తలల్లో 1:2 కూడా ఉంటలేవు గురుకులాలలో చదివేందుకు ఎవరు ఇష్టపడతలేరు. ఎందుకంటే దగ్గర 50 మంది చిల్లర పిల్లలు చచ్చిపోయారు గురుకులాలలో చదివేటోళ్ళు. వేరే రీజన్స్, రకరకాల రీజన్స్తోని చాలామంది పిల్లలు చనిపోయిన తర్వాత తల్లిదండ్రులందరూ కూడా గురుకులాలలో వేసే బదులు ఇంటి దగ్గర ఉన్న ఏదైనా ప్రైవేట్ స్కూల్కో ఆడుకో పంపిద్దాము అనేది పెరిగిపోయింది. ఎందుకంటే వస్తున్న అడ్మిషన్లను, ఎగ్జామ్ రాయడానికి వాళ్ళు పెట్టుకుంటున్న అప్లికేషన్లను చూస్తే మనకి ఇది అర్థమవుతుంది. గతంలో ఎట్లుంటుండే అంటే 1:6, 7 కూడా ఉంటుండే. ఇప్పుడు 1:2 కూడా లేవు చాలా వాటిలల్లో గురుకులాలకు సంబంధించి. ఎందుకు అంటే ఇప్పుడు ఆ గురుకులాలలో పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం జరుగుతున్నాయి అనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. రోజు ఒక వార్తలు వస్తున్నాయి, ఎట్లా ఏం జరుగుతున్నాయి. ఆ పాము కాటులు కావచ్చు, లేకపోతే ఫుడ్ పాయిజన్తో కావచ్చు, ఇంకొక రీజన్స్ గురుకులాలలో పిల్లలు చనిపోతున్నాయి అన్నీ కూడా మనం చూస్తున్నాం. సో అట్లా గురుకులాలకు కూడా పోతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుకుంటూ వస్తుంది. గతంలో చాలా విపరీతమైనటువంటి పోటీ ఉంటుండే. ఒక గురుకులాలే కాదు, చాలా గవర్నమెంట్ స్కూళ్ళల్లో, రెసిడెన్షియల్స్లలో చదవడానికి విపరీతమైనటువంటి పోటీ ఉండే. అందుకే పోటీ ఉంటేనే కదా ఇప్పుడు స్కూల్స్ సంఖ్య ఎందుకు పెరుగుతాయి. నిజంగానే పిల్లలు పోటీ లేరు, ఎవరు వస్తలేరు, అప్లికేషన్లు వస్తలేవు అంటే అసలు ఇంకా పెరగవు. కానీ ఇక్కడ 10 ఏళ్లలో పెరిగినాయి, ప్రైవేట్ స్కూళ్ళల్లో తగ్గినాయి. మామూలుగా అయితే ఎప్పుడైనా ప్రైవేట్ స్కూళ్ళు పెరుగుతాయి. చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళకి పంపించే బదులు ప్రైవేట్కి పంపిద్దాం అనుకుంటారు. ఊర్లలో ఉన్నోళ్ళు కావచ్చు, మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా కొంచెం మంచి ఎడ్యుకేషన్ వస్తుంది ప్రైవేట్కి పంపించాలి అనే మైండ్ సెట్ ఉంటుంది ఎవరికైనా సరే, ఏ తల్లిదండ్రులకైనా. కానీ ఇక్కడ గవర్నమెంట్ స్కూళ్ళల్లోనే మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది కదా. దొరికినప్పుడు ఎందుకు ప్రైవేట్కి పంపించాలి అని గవర్నమెంట్ స్కూళ్ళకే పంపించడం. 10 ఏళ్లలో గవర్నమెంట్ స్కూళ్ళ సంఖ్య పెరిగింది. చాలా సంఖ్య పెరుగుతున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళ సంఖ్య కూడా విపరీతంగా తగ్గింది. ఎందుకంటే అక్కడ చాలామంది పోవడానికి ఇష్టపడతలేరు కదా, కాబట్టి అవన్నీ మూతబడ్డాయి. అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చింది కాబట్టి, అంత క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరికింది కాబట్టి చాలామంది గవర్నమెంట్ స్కూళ్ళకి పోయేందుకు ఉత్సాహంగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు. ఇప్పుడే ప్రభుత్వం ఏం చెప్తుంది, మొత్తం అసలు అన్ని రంగాలను భ్రష్టు పట్టించిరు వీళ్ళు. మొత్తం విద్యారంగము, ఆర్థిక రంగము, ఇంకొకటి ఇరిగేషను, ఇంకొకటి మొత్తం నాశనం చేసిరన్న లెక్క మాట్లాడతారు ఇప్పుడు. కానీ లెక్కలు చెప్తాయి, మాటలు కాదు లెక్కలు చెప్తాయి. నిజమా అబద్ధమా అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలలో తెలుస్తుంది. మనం ఇంతకుముందే బడ్జెట్ మీద కూడా మాట్లాడుకున్నాం కదా, గట్లనే ఇప్పుడు మాట్లాడిందంతా వేరు, లాస్ట్కి వచ్చిన లిస్టు చూస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కల్ని చూస్తే నిజమేందో తెలుస్తుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కూడా ఇన్ని రోజులు ఇక్కడున్న చాలామంది నాయకులు మాట్లాడుతున్నాయి అన్నీ అబద్ధం అనేది మళ్ళొక్కసారి ఈ లెక్కలు చూస్తే అర్థమవుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య పెరిగింది, ప్రైవేట్ స్కూల్స్ సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడ్డారు, పిల్లల్ని చేర్పించారు. అట్లా గవర్నమెంట్ స్కూల్స్ సంఖ్య పెరిగింది, విద్యార్థులు పెరిగిర్రు,
ఆటోమేటిక్గానే ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయి, ప్రైవేట్ స్కూల్స్కి పోయే విద్యార్థుల సంఖ్య కూడా తగ్గింది. సరే, ఇదంతా అప్పుడు 10 ఏళ్లకి సంబంధించిన రిపోర్ట్ ఇది. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇచ్చిన రిపోర్ట్. ఇప్పుడు ఇక అంతకుముందు ఉన్న వాళ్ళు మంచిగా చేయలే కానీ మేము మస్తు చేస్తున్నామని చెప్తారు కదా, వీళ్ళ లెక్కలు కూడా వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాయి. ఎన్ని స్కూల్స్ తగ్గినాయా, ప్రైవేట్లో పెరిగినాయా, గవర్నమెంట్లో పెరిగినాయా ఏంది అనేది నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ 1.5 ఇయర్ అవుతుంది కదా, దీని లెక్కలు నెక్స్ట్ ఇయర్ వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ ఇయర్కి వస్తాయి. ఇవే అంతకుముందున్న 10 ఏళ్లకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పే చాలా మాటలు కూడా అన్ని తప్పు అనేది ఈ కేంద్ర ప్రభుత్వం లెక్కలను చూస్తే అర్థమవుతుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు బయట ప్రభుత్వంలో ఉన్న చాలా మంది నాయకులు చేస్తుందంతా కూడా ప్రాపగండనే, అసలు నిజాలు ఇవి అనేది ఒక్కసారి లెక్కలు చూస్తే తెలుస్తుంది.